Welcome to AKS IAS. UPSC prelims point of view and TSPSC group 1 point of view లో or even APPSC group 1 point of view లో మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మనకి వరల్డ్ మ్యాప్ నుంచి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ 1 or 2 క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా ఈవెన్ గెస్ చేసి కూడా పెట్టలేనటువంటి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. ఐ మీన్ యూ కాంట్ గెస్ ఆల్సో. సో గెస్ కూడా చేయలేం. అలాంటి ఏరియాస్లో ఇంత టఫ్గా ఉన్నటువంటి ఏరియాని సింప్లిఫైడ్గా నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సీస్ అరౌండ్ ద వరల్డ్ అండ్ బార్డరింగ్ కంట్రీస్, భారతదేశంలో కావచ్చు లేదా ప్రపంచ దేశాల మొత్తం మీద కూడా ఉన్నటువంటి కొన్ని సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సముద్రాల బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తూ ఉంటాయి. నౌ కమింగ్ టు దిస్ స్లైడ్. సో ఈ పిక్చర్ అనేటువంటిది వరల్డ్ అట్లాస్ నుంచి తీసుకున్నాం ఫర్ కాపీ రైట్స్. నౌ సీస్ అండ్ బార్డరింగ్ కంట్రీస్, ఇక్కడ ఒక 8 సముద్రాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. బ్లాక్ సీ, కాస్పియన్ సీ, నార్త్ సీ, బాల్టిక్ సీ, మెడిటరేనియన్ సీ, రెడ్ సీ, డెడ్ సీ, అరల్ సీ. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి బ్లాక్ సీకి చుట్టుపక్కల బార్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, కాస్పియన్ సీకి చుట్టుపక్కల బార్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి. మరి ఈ కంట్రీస్ చాలా ఉంటాయి, లేదా ఒక 5-6 కంట్రీస్ ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫర్ దట్ పర్పస్ ట్రిక్స్తో మీ ముందుకు రావడం జరిగింది. వితిన్ 15 మినిట్స్లో ఈ 8 సీస్కి సంబంధించి ఉన్నటువంటి బార్డరింగ్ కంట్రీస్ ఈజీగా గుర్తుండిపోయే విధంగా చెప్పడం జరుగుతుంది. లెట్స్ సీ బ్లాక్ సీ బార్డరింగ్ కంట్రీస్ చూద్దాం. మరి బ్లాక్ సీ ఇక్కడ ఉంది చూడు, బ్లాక్ సీ. సో ఈ బ్లాక్ సీకి సంబంధించి బార్డరింగ్ కంట్రీస్ వచ్చేసి టర్కీ కానివ్వండి, బల్గేరియా కానివ్వండి, తర్వాత రొమానియా కానివ్వండి, ఉక్రెయిన్ కానివ్వండి, రష్యా, జార్జియా. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ ట్రిక్, టీ బర్గర్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో టీ ఫర్ టర్కీ, బి ఫర్ బల్గేరియా, యు ఫర్ ఉక్రెయిన్, ఆర్ ఫర్ రొమానియా, జిఈ ఫర్ జార్జియా, అనదర్ ఆర్ ఫర్ రష్యా. సో సింపుల్గా బ్లాక్ సీ అనేటువంటిది మీరు ఎప్పుడైతే గుర్తొస్తుందో మీకున్నటువంటి ట్రిక్ ఏంటి, టీ బర్గర్ అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకుంటే టోటల్గా 6 కంట్రీస్ అనేటువంటి ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5, 6 సింపుల్గా బ్లాక్ సీకి సంబంధించినటువంటి బార్డరింగ్ కంట్రీస్ 6 దేశాలు ఉన్నాయి. ట్రిక్ వచ్చేసి టీ బర్గర్ అనేటువంటిది, టీ ఫర్ టర్కీ, బి ఫర్ బల్గేరియా, యు ఫర్ ఉక్రెయిన్, ఆర్ ఫర్ రొమానియా, జిఈ ఫర్ జార్జియా, అనదర్ ఆర్ ఫర్ రష్యా. ఈ విధంగా బ్లాక్ సీకి సంబంధించినటువంటి ట్రిక్ వచ్చేసి గుర్తుపెట్టుకుంటే ఫర్దర్గా క్వశ్చన్స్ ఏమొచ్చినా సరే మనకి ఈజీగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సింపుల్ ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్పియన్ సీకి సంబంధించినటువంటి బార్డరింగ్ కంట్రీస్ ఒకసారి చూద్దాం. కాస్పియన్ సీకి సంబంధించినటువంటి బార్డరింగ్ కంట్రీస్ ఇక్కడ ఇరాన్, తుర్కమెనిస్తాన్, అదేవిధంగా కజకస్తాన్, రష్యా, అజర్బైజాన్. టోటల్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో టోటల్గా మనకి 5 కంట్రీస్ అనేటువంటివి కాస్పియన్ సీకి బార్డరింగ్ కంట్రీస్గా ఉన్నాయి. ఈ 5 కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? తారీఖ్, మనకి డేట్ని తెలుగులో ఏమంటారు? తారీఖు అంటారు. సో తారీఖ్ అనేది గుర్తుపెట్టుకుంటే TARIK, టీ ఫర్ తుర్కమెనిస్తాన్, అదేవిధంగా ఏ ఫర్ అజర్బైజాన్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇరాన్, కే ఫర్ కజకిస్తాన్. ఇట్లా ఈ 5 కంట్రీస్ అనేటువంటివి సింపుల్ ట్రిక్. కాస్పియన్ సీకి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తారీఖ్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే కాస్పియన్ సీకి చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డరింగ్ కంట్రీస్ మనకు గుర్తుండిపోతాయి. సో అది 2 సీస్ అండ్ బార్డరింగ్ కంట్రీస్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి నార్త్ సీ, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నార్త్ సీ యొక్క బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తే జర్మనీ కానివ్వండి, బెల్జియం కానివ్వండి, అదేవిధంగా ఫ్రాన్స్ కానివ్వండి, ఇంగ్లాండ్ లేదా యునైటెడ్ కింగ్డమ్ అంటాం, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, నార్వే. సో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? దెర్ ఆర్ మెనీ కంట్రీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో నార్త్ సీకి బార్డరింగ్ కంట్రీస్ టోటల్గా 9 ఉన్నాయి. సో 9 ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా లేడీస్ అండ్ జెంటిల్మెన్లో జెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. జెంట్ సెండ్ టు BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో జెంట్ send to BSF. GE for Germany, NT for Netherlands, S for Scotland, E for England, N for Norway, D for Denmark, BSF లో B for Belgium,
ఎస్ ఫర్ స్వీడన్, ఎఫ్ ఫర్ ఫ్రాన్స్. ఇక్కడ ఎఫ్ అనగానే సరే ఇక్కడ నార్వే, డెన్మార్క్ ఉంది కదా, ఎఫ్ ఫర్ ఫిన్లాండ్ అవుతుందేమో అనుకుంటారు. నో, ఫిన్లాండ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ బౌండరీ ఆర్ బార్డర్ విత్ నార్త్ సీ. సో బిఎస్ఎఫ్లో బెల్జియం, స్వీడన్, ఫ్రాన్స్ అనేటువంటి దేశాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి జీఈ ఫర్ జర్మనీ, ఎన్టీ ఫర్ నెదర్లాండ్, సెండ్లో ఎస్ అంటే స్కాట్లాండ్, ఈ అంటే ఇంగ్లాండ్, ఎన్ ఫర్ నార్వే, డి ఫర్ డెన్మార్క్. బిఎస్ఎఫ్లో బెల్జియం, స్వీడన్, ఫ్రాన్స్. సో ఇట్లా జెంట్ సెండ్ టు బిఎస్ఎఫ్ అంటే ఒక వ్యక్తిని బిఎస్ఎఫ్కి మనం పంపించాము అనేటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకుంటే, జెంట్ సెండ్ టు బిఎస్ఎఫ్ అనేటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ 9 కంట్రీస్ కూడా ఒక ట్రిక్తో నార్త్ సీ బార్డరింగ్ కంట్రీస్ గుర్తుండిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు బాల్టిక్ సీ బార్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి. సో ఇది బాల్టిక్ సీ బార్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి? జర్మనీ, పోలాండ్, రష్యా, లిథుయానియా, లాత్వియా, ఎస్టోనియా, ఫిన్లాండ్, సో ఇట్లా స్వీడన్, ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో టోటల్గా ఈ కంట్రీస్ అన్నిటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ ట్రిక్ వచ్చేసి, మనకి హిట్లర్ టైం పీరియడ్లో జర్మనీ చాలా రూడ్గా బిహేవ్ చేసేది. సో అట్లా రూడ్ జర్మనీ, RUDE, RU ఫర్ రష్యా, DE ఫర్ డెన్మార్క్, జర్మనీ. సో రూడ్ జర్మనీ సెల్ పోలాండ్ అండ్ ఫిన్లాండ్, రూడ్ జర్మనీ సెల్ పోలాండ్ అండ్ ఫిన్లాండ్. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకున్నట్టయితే బాల్టిక్ సీ యొక్క బౌండరీస్ ఆర్ బాల్టిక్ సీకి సంబంధించినటువంటి బార్డరింగ్ కంట్రీస్ ఈజీగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. నౌ సీ రూడ్ జర్మనీలో రూడ్ అంటే రష్యా అండ్ డెన్మార్క్, జీఈ ఫర్ ఇక్కడ ఆల్రెడీ జర్మనీ ఇచ్చేసాము. సో జర్మనీ ఏం చేసింది? సెల్ చేసింది, సెల్ SELL, SE వచ్చేసి స్వీడన్, ఈ ఫర్ ఎస్టోనియా, ఎల్ ఫర్ లాత్వియా, లిథుయానియా. సో ఇక్కడ సెల్ వచ్చేసి 4 కంట్రీస్. పోలాండ్ ఏం సెల్ చేశాయి? పోలాండ్ అండ్ ఫిన్లాండ్ని సెల్ చేయడం జరిగింది. సో టోటల్గా బాల్టిక్ సీ యొక్క బౌండరీస్ ఎన్ని ఉన్నాయి, బౌండరీ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? ఇవి 3, 4, 2. సో ఇవి కూడా టోటల్గా 9 కంట్రీస్ అనేవి బాల్టిక్ సీ బౌండరీ కంట్రీ ఉన్నాయి. సో 9 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో రూడ్ జర్మనీ సెల్ పోలాండ్ అండ్ ఫిన్లాండ్. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టఫ్ ఏరియా వచ్చేసి మెడిటరేనియన్ సీ. సో ఈ పర్టికులర్ పిక్చర్ వచ్చేసి గ్రాఫిక్ మ్యాక్స్ అనేటువంటి వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఫర్ కాపీరైట్స్. నౌ మెడిటరేనియన్ సీ అనేటువంటిది చాలా కంట్రీస్కి బౌండరీగా ఉంది, ఆర్ మెడిటరేనియన్ సీకి చాలా కంట్రీస్ బౌండరీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కాంటినెంట్స్ని మనం డిస్కస్ చేసుకోవాలి. మెడిటరేనియన్ సీ ఈ షేరింగ్ బౌండరీ విత్ 3 కాంటినెంట్స్. ఒకటి యూరప్, నార్త్ ఆఫ్రికా ఆర్ ఐ కెన్ సే ఆఫ్రికా అండ్ వెస్ట్ ఏషియా. సో యూరోప్ కాంటినెంట్కి సంబంధించినటువంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మెడిటరేనియన్ సీ అనేది వెస్ట్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్తో ఏ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంది అనేటువంటి కాంటెక్స్లో క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ఇవి ఒకసారి రిఫర్ చేసుకోండి. స్పెయిన్ కూడా ఉంది, సో మొనాకో అనేటువంటిది, ఇటలీ అనేటువంటిది, అదేవిధంగా స్లోవేనియా, క్రొయేషియా. సో ఇలా ఈ కంట్రీస్ యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ కూడా మెడిటరేనియన్ సీతో ఆల్రెడీ బౌండరీ షేర్ చేసుకున్నాయి. కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే సో ఎలాంటి ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈ మెడిటరేనియన్ సీకి సంబంధించినటువంటి బౌండరీ కంట్రీస్ గుర్తుంటాయంటే ట్రిక్ వచ్చేసి లిస్ట్ మెటల్ అనేటువంటిది. సో లిస్ట్లో 4 కంట్రీస్, మెటల్లో 5 కంట్రీస్. సో లిస్ట్ మెటల్లో ఎల్ ఫర్ లెబనాన్, ఐ ఫర్ ఇజ్రాయెల్, ఎస్ ఫర్ సిరియా, టీ ఫర్ టర్కీ అండ్ మెటల్ అనేటువంటి వర్డ్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎం ఫర్ మొరక్కో, ఈ ఫర్ ఈజిప్ట్, టీ ఫర్ ట్యునీషియా, ఏ ఫర్ అల్జీరియా, ఎల్ ఫర్ లిబియా. ఇక్కడ మీరు గమనించండి, మెడిటరేనియన్ సీకి జోర్డాన్ అనేటువంటి కంట్రీ బార్డరింగ్ ఉందా? లేదు. సో మెడిటరేనియన్ సీకి యొక్క జోర్డాన్ అనేటువంటి కంట్రీ బార్డరింగ్ ఉందా? ఎందుకు ఇది చెప్పాను అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావింగ్ బౌండరీ విత్ మెడిటరేనియన్ సీ అని అడుగుతారు. జోర్డాన్ అనేటువంటి ఆప్షన్ ఉందనుకోండి, సో జోర్డాన్ అనేటువంటిది మెడిటరేనియన్ సీతో బౌండరీ షేర్ చేసుకోవట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి.
సో ఈ యొక్క మెడిటరేనియన్ సీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఉన్నటువంటిది రెడ్ సీ. సో ఎక్కువగా తరచుగా వివాదాల్లో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది, సూయజ్ కెనాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నౌ ఈ పిక్చర్ వచ్చేసి నేను బీబీసీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. సో రెడ్ సీ యొక్క బౌండరీ కంట్రీస్ వచ్చేసి, సో ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వై సీడ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. వై సీడ్స్, సీడ్ అంటే విత్తనం కదా. సో వై సీడ్స్, వై ఫర్ యెమెన్, ఎస్ ఫర్ సుదాన్, ఈ ఫర్ ఈజిప్ట్, అనదర్ ఈ ఫర్ ఎరిత్రియా, డి ఫర్ జిబౌటి, ఎస్ ఫర్ సౌదీ అరేబియా. ఇక్కడ మ్యాప్ చూడకుండా కూడా ట్రిక్ గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్స్ అనేటువంటివి ఈజీగా సాధించవచ్చు. నౌ సీ హియర్, ఇది రెడ్ సీ, ఇది రెడ్ సీ. సో రెడ్ సీకి బౌండరీ కంట్రీస్ ఏమున్నాయి ఇక్కడ, ఈజిప్ట్. ఇక్కడ మీరు గమనించండి సూయజ్ కెనాల్, ఈ సూయజ్ కెనాల్ అనేది ఇక్కడ మెడిటరేనియన్ సీ అదేవిధంగా రెడ్ సీకి మధ్యలో ఉండేటువంటి కెనాల్ అనమాట. నౌ ఇది సినాయ్ పెనిన్సులా అండి, సినాయ్ పెనిన్సులా. ఈ సినాయ్ పెనిన్సులా అనేటువంటిది రీసెంట్గా చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచింది. బికాస్ ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూ కూడా మనకి ఎక్కువగా సినాయ్ పెనిన్సులా దగ్గర నుంచి గాజా స్ట్రిప్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం కరెంట్ మ్యాప్ పాయింటింగ్ కూడా నేను సపరేట్ వీడియోస్ చేస్తాను, నో నీడ్ టు వరీ. సో లాస్ట్ 1 year నుంచి కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేటువంటి ఒక సిరీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ సిరీస్ చూస్తే కరెంట్ మ్యాప్ పాయింటింగ్ అంటే కరెంట్ అఫైర్స్లో ఏమేం ప్లేసెస్ అనేటువంటి మెన్షన్ చేశారు, వాటికి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ సెషన్ చేస్తాను. ఇదేంటంటే కంప్లీట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రూప్ 1 యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయడం జరుగుతుంది. నౌ రెడ్ సీకి బౌండరీగా ఉన్నటువంటి కంట్రీస్ యొక్క ట్రిక్ ఏంటి, మ్యాప్ పాయింటింగ్ చూసి గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకుండా వై సీడ్స్ అనేటువంటి వర్డ్ గుర్తుకు రావాలి. సో వై అంటే యెమెన్, ఎస్ ఫర్ సుదాన్, ఈ ఫర్ ఎరిత్రియా, అనదర్ ఈ ఫర్ ఈజిప్ట్, డి ఫర్ జిబౌటి అండ్ అనదర్ ఎస్ ఫర్ సౌదీ అరేబియా, సౌదీ అరేబియా. సో ఇక్కడే మనకి మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మ్యాప్ పాయింటింగ్ని చేసినప్పటికీ కూడా ట్రిక్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి డెడ్ సీకి సంబంధించినటువంటి బౌండరీ కంట్రీస్ ఒకసారి చూద్దాం. సో సింపుల్గా 3 కంట్రీస్, డెడ్ సీకి ఉన్నటువంటి 3 కంట్రీస్. ఒకటి జోర్డాన్, ఇజ్రాయెల్, ప్యాలెస్తీన్. సో డెడ్ సీ అనేటువంటిది ఇక్కడ ఉంది, డెడ్ సీ అనేది ఇక్కడ ఉంది. సో ఇది డెడ్ సీ. ఇక్కడ పాలస్తీన్ అనేది మెన్షన్ చేశాను, వెస్ట్ బ్యాంక్ అంతా కూడా పాలస్తీన్ కాబట్టి దాన్ని పాలస్తీన్గా మెన్షన్ చేశాను. ఇది ఇజ్రాయెల్తో కూడా బౌండరీ షేర్ చేసుకుంటుంది, జోర్డాన్తో కూడా బౌండరీ షేర్ చేసుకుంటుంది. సో ఇది పాలస్తీన్, జోర్డాన్, ఇజ్రాయెల్. సింపుల్గా జిప్ అనేటువంటి కోడ్ లాంగ్వేజ్ని గుర్తుపెట్టుకుంటే జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీన్ ఈ 3 దేశాలు కూడా డెడ్ సీకి బౌండరీగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అరల్ సీకి 2 కంట్రీస్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. యాక్చువల్గా అరల్ సీ అనేది 2 దేశాల మధ్యలో ఉంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉన్నటువంటిది ఇది అరల్ సీ. సో ఈ అరల్ సీ అనేటువంటిది ఏ దేశాల మధ్యలో ఉంది అంటే ఉజ్బెకిస్తాన్ అండ్ కజకిస్తాన్. సెంట్రల్ ఆసియా కంట్రీస్లో భాగంగా ఉజ్బెకిస్తాన్ అండ్ కజకిస్తాన్ 2 కంట్రీస్ మధ్యలో అరల్ సీ అనేటువంటిది లొకేట్ అయ్యింది. సో అరల్ సీ అనేటువంటిది ఏ కంట్రీస్ని బార్డర్ షేర్ చేసుకుంటుంది, బౌండరీ ఫామ్ చేస్తుంది అంటే యూకే అనేటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూకే అనగానే యునైటెడ్ కింగ్డమ్ అనేది రాకూడదు, సింపుల్గా యూ ఫర్ ఉజ్బెకిస్తాన్, కే ఫర్ కజకిస్తాన్. సో ఓవరాల్గా మనకి 8 సీస్ అండ్ దేర్ బార్డర్స్ అనేటువంటివి, బౌండరీ కంట్రీస్ అనేటువంటి డిస్కస్ చేసుకున్నాం. ఇదే పీడిఎఫ్ అనేటువంటిది ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ట్రిక్స్తో కూడినటువంటి మెటీరియల్ మీకు ఏకేఎస్ టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ క్లిక్ దట్ అండ్ టేక్ దిస్ డాక్యుమెంట్ ఫర్ ఫర్దర్ ప్రిపరేషన్. సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఫర్దర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఫర్దర్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ వస్తున్నాయి అంటే, ఎలాంటి వీడియోస్ చేస్తున్నానంటే జూన్ 2023 నుంచి ఈ మార్చ్ వరకు ఏవైతే ప్లేసెస్ మ్యాప్ పాయింటింగ్లో ఉన్నాయో, ఉదాహరణకి సూయజ్ కెనాల్లో ఒక ఇష్యూ వచ్చింది, లేదు అంటే ఇంకొక ప్లేస్ అనేటువంటిది మనకి మెన్షన్ చేశారు, ఇండోనేషియా న్యూస్లో ఉంది, లేదా సుదాన్ న్యూస్లో ఉంది, సో లేదా టర్కీ న్యూస్లో ఉంది. సో ఇలాంటి కంట్రీస్ ఎందుకు న్యూస్లో ఉన్నాయో రీజన్ చెప్పి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మ్యాప్ పాయింటింగ్ వ్యూలో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ టు ఫాలో అండ్ ప్లీజ్ టు లైక్ దిస్ సెషన్ ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ సో మచ్.